టీవీ నేను మీ నిర్మల. మరి ప్రస్తుతం మనమైతే బాలాపూర్ గణేష్ దగ్గర ఉన్నాము. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. మరి బాలాపూర్ గణేష్ దగ్గరే ఉన్నాము, చూస్తున్నాం కదా బాలాపూర్ గణేష్ ఈసారి మాత్రం ప్రత్యేకంగా గణేష్ని చెవులు ఊగుతూ ఉన్నాయి. అవి మొత్తం కూడా ఇంతకు ముందు కళ్ళు రెప్పలు వాలుస్తూ ఉండేవి, కానీ ఇప్పుడు మాత్రము చెవులు స్పందిస్తా ఉన్నాయి. కానీ ఎప్పుడు చూసినా ఈ బాలాపూర్ గణేష్ని నాందిగా తీసుకొని హైదరాబాద్ ప్రాంతాల్లో ఎక్కడెక్కడో కూడా చాలా వరకు సేమ్ విగ్రహాలను పెట్టి ఇక్కడ బాలాపూర్ లో ఎలాగైతే పూజలు నిర్వహిస్తారో, ఎలాంటి పద్ధతులు వాడతారో మరి బాలాపూర్ గణేష్ని ఇంకా పలు చోట్ల కూడా పెట్టారు. కాబట్టి అక్కడ కూడా ఇదే పద్ధతులు పాటిస్తూ నడిపిస్తూ ఉన్నారు. కానీ ఈసారి కొత్తగా ఏంటి అంటే మరి స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడ నిర్మించడం కూడా జరిగింది. మరి బాలాపూర్ గణేశునికి అంటే ఎంత అదృష్టం అనుకోవాలి. హైదరాబాద్ లో ప్రతి ఒక్కరు స్వర్ణగిరి టెంపుల్ ఇప్పుడు ఇక్కడ చూస్తూ ఉన్నారు. కానీ ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేకత ఉంటుంది, ప్రతి సంవత్సరం ఒక ఐడియాలజీ తోటి ఇక్కడ కడుతూ ఉంటారు. అలాంటిది ఈసారి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఏంటి, మనతో పాటే మరి ప్రధాన అర్చకులు కోటేశ్వరరావు గారు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. స్వామి నమస్తే. స్వామి నమస్కారం అమ్మా. ముందుగా మీకు వినాయక చవితి శుభాకాంక్షలు. ధన్యవాదాలమ్మా. హెడ్ టీవీ యాజమాన్యానికి, వీక్షకులకు, ప్రేక్షకులకు, డిజిటల్ మీడియాలో వీక్షిస్తున్న వాళ్ళందరికీ కూడా వినాయక చవితి పండుగ శుభాకాంక్షలమ్మా. స్వామి ఇప్పుడు మరి బాలాపూర్ గణేష్ వద్ద అయితే మరి చాలా మంది ప్రజలు వస్తూ ఉంటారు, భక్తులు ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ఈసారి ప్రత్యేకంగా స్వర్ణగిరి టెంపుల్ ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటంటారు? అమ్మా, ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం బంగారం కూడా రేటు బాగా పెరిగింది కనుక సువర్ణానికి ఎప్పుడు కొదవ ఉండదు. వేసవి కాలంలో ఎండకు కొదవ ఉండదు, చలికాలంలో చలికి కొదవ ఉండదు. ఎవరి గ్రీన్ అయినటువంటి ఆల్ టైమ్ గోల్డ్ కానీ ఎంత వాల్యూ ఉంటుందో ఈ సంవత్సరం ఈ దేవాలయానికి, స్వర్ణగిరి దేవాలయానికి నమూనాను ఏర్పాటు చేయడం కూడా జరిగిందమ్మా. ఎన్ని రోజులు ఈ సెట్ వేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది? మాకు దరిదాపు ఒక 2 మాసాల టైం పట్టిందమ్మా. 2 మాసాలు పట్టింది. ఈ సెట్ అంతా కూడా ఆ డైరెక్టర్ ఎవరంటారు? సుధాకర్ రెడ్డి గారు అని చెప్పి మా ప్రియమిత్రులే లోకల్ గా ఉంటారమ్మా వారు. అంటే ఈ సెట్ వరకే సుధాకర్ రెడ్డి గారు ఉన్నారా ఆ డైరెక్టర్ గా, లేకపోతే ఇంత? అలాంటిది ఏమీ లేదంటే గత 15 సంవత్సరాలుగా గతంలో శ్రీశైలం మల్లికార్జున స్వామి దేవాలయం లాగా, ఇంద్రకీలాద్రి లాగా, అరుణాచల దేవాలయం లాగా, గత సంవత్సరం అయోధ్య రామ మందిరం నిర్మాణం లాగా, అలాగా ఒక్కొక్క సంవత్సరము ఆ పరిస్థితుల ప్రభావాన్ని బట్టి, ఈ యొక్క జనాలను బట్టి, పరిస్థితుల ప్రభావం బట్టి ఎప్పుడు కూడా నిర్మాణం అనేటువంటిది నమూనా మారుతూ ఉంటుందమ్మా. స్వామి ఇక్కడ పూజారులు ఎంత మంది ఉంటారు ప్రతి సంవత్సరం? అమ్మో 11 మంది ఇప్పుడు ఉంటామమ్మా. ఎలా జరుగుతుంది స్వామి ఈ సంవత్సరం ఇక్కడ పూజా విధానము అంతా? అమ్మా, ఆది పూజ్య మహాగణాధిపతి. ఏ పూజను ప్రారంభించినా మొట్టమొదట పసుపుతో చేసే మహాగణపతి స్వామికి పూజ చేస్తూ ఉంటాం. అలాగా భాగ్యనగరం అంతా ఒకవైపు చూస్తూ ఉంటే బాలాపూర్ వైపు జనాలందరూ చూస్తుంటారు. కారణం ఏమిటయ్యా అనగా స్థల ప్రభావం అలాంటిది. ఆయన చేతిలో ఉన్న లడ్డుకు అంత విశిష్టమైనది. కొన్ని కోట్ల మంది కూడా భక్తులందరూ కూడా లడ్డు కొనలేనటువంటి వారందరూ కూడా వచ్చి స్వామివారిని దర్శించి లడ్డును కనులారా వీక్షించి, ఓ తండ్రి, ఓ బొజ్జ గణపయ్య, నువ్వు ఎంత ఆనందంగా ఉన్నావో నేను దర్శించినందుకు మాకు కూడా అంతే ఆనందాన్ని కలిగించమని కోరుకుంటూ ఉంటారమ్మా. స్వామి ముఖ్యంగా ఇక్కడ బాలాపూర్ గణేశుని ఎంతో లక్షలాది మంది కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు, ఆయన దర్శనార్థము చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. కానీ నవరాత్రులు, గణపతి నవరాత్రులు అంటే ఒక్కొక్క రోజుకు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది స్వామి. కొంచెం మీరు ఓపిక తెచ్చుకొని 9 రోజుల పూజా విధానం, ఏ రోజు ఏ పూజలు జరుగుతాయి? అమ్మ అలాంటి దేవుడు అమ్మమ్మ. ఎందుకంటే దుర్గా నవరాత్రులు అయితే ఒక్కొక్క రోజు అలంకారంగా అమ్మవారి మారిపోతూ ఉంటారు. కానీ వినాయకుడు 16 రూపాయలుగా ఉంటాడు. ఓం వినేశాయ నమః, ఓం మహాగణాధిపతయ నమః, మహారాజాయ నమః. అలాగా ప్రతి స్వరూపమైన ఈయన అలంకారాలను మార్చుకోలేము కనుక ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్ళడం జరుగుతూ ఉంటుందమ్మా. ఈసారి ఎలా ఉంది భక్తుల రద్దీ? అమ్మ గత సంవత్సరంతో పోల్చుకుంటే మాకు పోయినసారి 9 నుంచి 11 లక్షల వరకు భక్తులు వచ్చారు. కానీ ఈ సంవత్సరము పోలీసు వారు, మీడియా వారు, అనేక శాఖలు సహకరించబట్టి ప్రతిరోజు 2 లక్షల పైచీలకు భక్తులు వచ్చి స్వామివారిని దర్శిస్తున్నారమ్మా. అవునమ్మా. ఇక్కడ సీసీ కెమెరాల ఏర్పాటు కానీ వచ్చే భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అమ్మా అద్భుతమైనటువంటి ఏర్పాట్లు అమ్మా. మా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇన్ని ఏర్పాట్లు ఎన్నడూ కూడా కని విని ఎరుగని రీతిలో ఈ సంవత్సరము ఏర్పాట్లు జరిగాయమ్మా. ఇప్పుడే మనం చూసాము, కేంద్ర మంత్రి వర్యులు వచ్చి కూడా స్వామివారికి ఆశీస్సులు పొందడం జరిగింది. గత సంవత్సరం లడ్డు కొన్న వ్యక్తి ఢిల్లీకి వెళ్ళి ప్రసాదం అందజేయడం బట్టి
ప్రసాదాన్ని చూడాలి, వినాయకుడిని చూడాలని చెప్పి మంత్రివర్యులు కూడా రావడం కూడా జరిగిందమ్మా. సంతోషం స్వామి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మరి ఇన్ని సంవత్సరాలుగా ఎంతో ప్రత్యేకత ఉంది బాలాపూర్ గణేశుడు అంటే. ఇది లడ్డు ప్రభావం కావచ్చు, అలాగే స్థల ప్రభావం కావచ్చు, ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఏర్పాట్లు కూడా చాలా ఘనంగా ఉన్నాయి. కానీ ఈ 2025వ సంవత్సరంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి కొత్తదనాన్ని చూపిద్దాము ప్రజలకు అనుకున్న సమయంలో చాలా విపత్తులను ఎదుర్కోవాల్సి వచ్చిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటిది మరి బాలాపూర్ గణేశునికి పూజారులుగా మీరు ఏం చెప్తున్నారు స్వామి ప్రజల కోసం, రాష్ట్రం బాగుపడడం? అమ్మా అలాంటిది ఏం లేదమ్మా. ఏ గవర్నమెంట్ వచ్చినా సూర్యచంద్రాదులు ఒకటే, వర్షాలు పడుతూనే ఉంటాయి. కాకపోతే గతంలో పెంచే మొక్కలు బాగా పెరగడం వలన క్లౌడ్ బరస్ట్ అనే ఒక కారణం చేత ఈ సంవత్సరం అధిక వానలు వచ్చాయి తప్ప అంత సస్యశ్యామలంగా ఉంటుంది. ఏ గవర్నమెంట్ వచ్చినా ప్రభుత్వం బాగుండాలి, రాజు బాగుండాలి, ప్రజలు బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి అమ్మా. ఇదమ్మా నిజమే. ఎందుకంటే ఎక్కువగా సొసైటీలో మన సమాజంలో హత్యలు, ఆత్మహత్యలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ప్రమాదాలు ఎక్కువగా, యాక్సిడెంట్లు ఇవన్నీ జరుగుతున్నాయి. మరి విఘ్నేశ్వరుడు, విఘ్నాలు బాపే విఘ్నేశ్వరుడు అంటారు కదా, విఘ్నేశ్వర స్వామికి ఎలాంటి విజయాలను ఇస్తారంటారు? అమ్మా మనసా వాచ కర్మణః యా దేవి సర్వభూతేషు మాతృస్వరూపేణ. నువ్వు ఎలా కోరుకుంటే ఎలా ఉంటాడు, యద్భావం తద్భవతి. నువ్వు సత్ప్రవర్తనగా ఉండు, మన జీవితం సన్మార్గంగా ఉంటుంది. ఏదైనా తెల్లని పుస్తకం లాంటిదమ్మా మన జీవితము. కనుక దాంట్లో ఓంకారం రాస్తే ఓంకారం ఉంటుంది, శ్రీకారం రాస్తే శ్రీకారం ఉంటుంది, స్వస్తికి రాస్తే స్వస్తికి ఉంటుందమ్మా. అలాగనే మన జీవితాన్ని మనమే రాసుకోవాలి. మన యొక్క జీవితం అంతను కూడా అందరి జీవితం సువర్ణమయం అవ్వాలనే ఈ యొక్క సంవత్సరము బాలాపూర్లో స్వర్ణగిరి దేవాలయం యొక్క నమూనాను ఏర్పాటు చేయడం జరిగిందమ్మా. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చివరిగా ప్రజలకు ఇక్కడ బాలాపూర్ గణేశుని భక్తులకు ఏం చెప్తున్నారు? అమ్మా అందరూ బాగుండాలి. మన భాగ్యనగర వాసులమే కాకుండా, తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ ఉభయ రెండు రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రి వర్యులు, ప్రజలు, భారతదేశము సర్వత్ర పాడి పంట ఐశ్వర్యము సంచాయి. అదే మన భారతదేశం గొప్పతనం అని చెప్పుకోవడంలో, ఒక భారతీయుని అని చెప్పుకోవడంలో ఏమాత్రం వెనుక వేయని విదేశస్తులు కూడా ఐఎమ్ ఇండియన్ అని చెప్పి గొప్పగా చెప్పుకునే రోజులు మన నరేంద్ర మోడీ గారి ద్వారా వచ్చాయని చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ స్వామి. థ్యాంక్ యూ సో మచ్. చూసాం కదా ఇక్కడ మరి బాలాపూర్ గణేశుని వద్దనైతే రోజుకు ఒక 30-40 వేల మంది కూడా భక్తులు ఇక్కడికి రావడం జరుగుతుంది. లక్షల్లో కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. అదే విధంగా మన రాష్ట్ర ప్రజలు, మన దేశ ప్రజలు బాగుండాలి, అంతా మంచి జరగాలి అని చెప్పేసి, ఎందుకంటే గర్వంగా చెప్పుకునే దేశం మనది అని చెప్పేసి కూడా మరి మనకు పూజారి గారు చెప్పడం జరిగింది. మరి మనతో పాటే ఇక్కడ ముఖ్యమైన వ్యక్తి అంటే కూడా ఎందుకు చెప్తున్నానంటే, బాలాపూర్ గణేశునికి ఎంత విలువ ఉందో అంతకు మించి ఆ లడ్డుకు ఉంది అంత ప్రత్యేకత. మరి ఆ లడ్డుని తయారు చేసి స్వయంగా వాళ్ళ చేతులతోనే మరి స్వామివారికి సమర్పించినటువంటి తాపేశ్వరం కాజా ఉమామహేశ్వరరావు గారు కూడా మనతో పాటే ఉన్నారు. అడిగి తెలుసుకుందాం మరి ఈసారి ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పేసి కూడా అన్ని వివరంగా చెప్దాము. సార్, మీరు ప్రతి సంవత్సరం వచ్చే వినాయక చవితికి ప్రతి రోజు నిత్యం ఇక్కడే ఉంటారు, బాలాపూర్లోనే గణేశుని వద్దే ఉంటారు. రాత్రి బౌళ్ళు కూడా చాలా నిష్ట నియమాలతోటి ఇక్కడ ఉంటూ ఉంటారు. ఈ 2025వ సంవత్సరంలో ఇక్కడ పూజలు ఎలా జరుగుతున్నాయి? కన్నుల పండుగ అమ్మ. తిరుపతి వెంకన్న బాబు దగ్గర పూజలు ఎలా జరుగుతాయి అలాగా మన విజయవాడ కనకదుర్గమ్మ దగ్గర, మన అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గర ఎలా జరుగుతాయో అంతకన్నా కన్నుల పండుగగా జరుగుతుంది ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే ఈ సంవత్సరం స్వామి సార్ ఇక్కడ బాలాపూర్లో భక్తుల రద్దీ ఎలా ఉంది? చూస్తున్నారు కదమ్మా, మీరే రావడం కష్టంగా అయ్యింది, నేనే రావడం కష్టంగా అయ్యింది. మనకి అందరూ తెలుసు కాబట్టి మనం లోపల రాగలిగాం. మెయిన్ గేట్ నుంచి రావడం కష్టం అయిపోయి వెనకాల ఎగ్జిట్ గేట్ వెనక నుంచి వచ్చాం, మన అందరూ తెలుసు కాబట్టి లోపలికి వచ్చాము. కానీ ఇక్కడ ఈ రోజు కూడా సెంట్రల్ మినిస్టర్ గారు కూడా వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. మీరు ఇక్కడే ఉంటున్నారు. ఏ రోజు కూడా అంటే చాలా మంది సినిమా పరిశ్రమ వాళ్ళు వస్తూ ఉన్నారు ఇక్కడికి, అలాగే రాజకీయ నాయకులు వస్తున్నారు ఇక్కడికి, సెంట్రల్ నుంచి కూడా వస్తూ ఉన్నారు అని అంటే ఎలా అనిపిస్తుంది సార్? మీ ఫీల్ ఎలా? మాటల్లో చెప్పలేమమ్మా. ఇది ఇక్కడ నిరంజన్ రెడ్డి గారు వాళ్ళు కులాలకి మతాలకి అందరూ కలిసిమెలిసి చేస్తుంటారు ఐకమత్యంగా. నాకు అది బాగా నచ్చుతుంది. ఆ టయానికి అందరూ వస్తుంటారు, ఆ స్వామి అలా చేయించుకుంటాడు. అందరూ చాలా బాగా చేయించుకుంటారు.
ఇక్కడ అందరూ కలిసిమెలిసి ఓ నెల రోజుల నుంచి వాళ్ళు మందు మద్యం మాంసం ముట్టరు. ఇక్కడ మంచి సాయంత్రం మీరు రావాలి, భజన కార్యక్రమాలు చాలా బాగా జరుగుతాయి. నాకే వెళ్ళబుద్ధి కాదు. మనం అక్కడ పూజ కాదు, ఇక్కడ ఒక 5 నిమిషాలు కూర్చున్నా కూడా స్వామివారి ముందు మనకి ఆధ్యాత్మిక చింతన ఉంటుంది, ఆ వైబ్రేషన్స్ ఉంటాయి, ఆశీస్సులు ఉంటాయి. ఇంకా అమ్మా కానీ ఇక్కడ మరి ఈ సంవత్సరం భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది కదా సార్. మరి గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం మరి లడ్డు వేలం ఎంత పోతుందో మీ అంచనా ప్రకారం ఎంత పోతుండొచ్చు అంటారు? నాకు అంచనా లేదమ్మా. అంటే లాస్ట్ ఇయర్ మీద ఒక 5 లక్షలు పెరగొచ్చని నా అంచనా. 5 లక్షలు పెరగొచ్చని అంచనా. కానీ అది సంతోషం సార్. 5 లక్షల కంటే ఇంకా 10 లక్షలు కూడా పెరిగే అవకాశం కూడా ఉంది. మరి ఆ లడ్డు ప్రత్యేకత ఏంటో తెలియదు, కానీ ఆ లడ్డు కొన్న వాళ్ళు కూడా ఎంతో ఆనందంగా ఫీల్ అవుతారు. ఇంకా ఎవరైనా విఐపీలు వచ్చే అవకాశాలు ఉన్నాయా సార్ ఇక్కడ? అది కమిటీ వారు చెప్పాలమ్మా, నాకు తెలియదు. మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఇక్కడ అంతా కూడా మంచిగా? మామూలు ఈ కాదమ్మా, సెటప్ ఇదంతా చూస్తుంటే ఎందుకంటే కొత్తగా ఇది సెట్ వేసినట్టు లేదు, గుడి కట్టినట్టు ఉంది. వాస్తవంగా 100% కూడా. ఎందుకంటే స్వర్ణగిరి టెంపుల్ ని ఇక్కడ నిర్మించాలి అనే ఆలోచన ఎవరిది సార్? అది కమిటీ వారిదేనమ్మా. కమిటీ వారే నిర్ణయించుకుని చెప్తారు మాకు ఎలా కావాలి అలా కావాలని. అలాగే సుధాకర్ రెడ్డి గారు దాన్ని బట్టి చేస్తారు. కానీ చాలా బాగుంది సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సంవత్సరం నేను భగవంతుని కోరుకునేది ఏంటంటే, అమెరికాలో ట్రంప్ మన వాళ్ళందరినీ చాలా ఇబ్బంది పెడుతున్నాడు. అలా కాకుండా మన వాళ్ళందరూ అమెరికాలో ఉన్న ఎన్ఆర్ఐస్ మన ఇండియన్స్ అంతా బాగుండాలి, వాళ్ళు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను. క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఈ సంవత్సరం అయితే బాలాపూర్ గణేశునికి అదే విధంగా మీరు ఆ నిర్ణయంతో లడ్డు కూడా చేసుకొని ఇక్కడికి తీసుకొచ్చారు అనేది కూడా తెలుసు సార్. ఇటు ఛానల్ వాళ్ళకి మొత్తం A to Z అన్ని చూపించాం. మన కార్ఖానా, మనం తయారు చేసే విధానం అన్ని చూపించాం. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. భక్తులకి ఏం చెప్తున్నారు సార్? ఇది ఇప్పుడు చివరిగా నేను అడుగుతున్నాను, భక్తులకి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అంటున్నారు? భక్తులకి ఏం చెప్పదలుచుకున్నారు? ఇక్కడ భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేశారు? భక్తులందరూ కమిటీ వారు అన్ని ఏర్పాట్లు చేశారమ్మా. చూస్తున్నాం మనం ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా వెళ్ళడానికి. అలాగే అందరూ సుభిక్షంగా ఉండాలి, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే భక్తులందరూ కూడా ఇక్కడికి ఎక్కువగా కూడా తరలి వస్తున్నారు కాబట్టి అందుకు ఇక్కడ చూస్తున్నాము. భక్తులందరూ కూడా ఇక్కడ చాలా మంది తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ బాలాపూర్ గణేశుడు అంటేనే చాలా ప్రాముఖ్యత అలాంటిది. అందుకే రోజుకి కూడా దాదాపు 30 నుంచి 40 వేల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. హైదరాబాద్ నగర వాసులే కాదు, ఇతర రాష్ట్రాల నుంచి కూడా, మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా, నలుమూలల జిల్లాల నుంచి, గ్రామాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మరి బాలాపూర్ గణేశుడిని దర్శించుకుంటూ ఉంటారు. అదే విధంగా మరి ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తూ ఉంటారు. మరి ఇక్కడ చూస్తున్నాం కదా ఎంత రద్దీ ఉంది, ఎంత మంది భక్తులు ఉన్నారు. చాలా మంది చిన్న పిల్లలు కూడా వస్తూ ఉన్నారు. మనకు చూస్తున్నాము. ఎందుకంటే బాలాపూర్ గణేశుని దర్శనము దక్కడమే మహాభాగ్యము అన్నట్టుగా ఫీల్ అవుతుంటారు. మరి గణేశుని చూడండి, ఇక్కడ చెవులు ఊపుతూ ఎంత చక్కగా ఉన్నారో. చెవులు మాత్రమే స్పందిస్తూ ఉన్నాయి ఇక్కడ గణేశుడికి. మరి ఇలాంటి గణేశుని, ఇంత సుందరంగా ఉన్న గణేశుని మాత్రం, ఇంత మంచి కళాకృతులతో నిర్మించిన గణేశుని మాత్రం ఎవరు దర్శించుకోకుండా ఉంటారో చెప్పండి. ఎందుకంటే అక్కడ లడ్డు వేలంపాట రోజు కూడా ఎంతో లక్షలాది మంది ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. నిమజ్జనం రోజు ఖచ్చితంగా పొద్దున్నే 7 గంటల నుంచి మొదలుకుంటే మరి నైటు నిమజ్జనం అయిపోయేంత వరకు కూడా 7-8 గంటల వరకు కూడా మరి చాలా మంది భక్తులు బాలాపూర్ గణేశునికి వెన్నంటే ఉండి ఆయనకు వీడ్కోలు చెప్తూ ఉంటారు. అంగరంగ వైభవంగా కూడా. మరి భక్తులు కూడా ఏమంటున్నారో ఇక్కడ బాలాపూర్ గణేశుని దర్శించుకున్న భక్తులు, వాళ్ళ ఒపీనియన్ కూడా మనకు కావాలి కదా ఖచ్చితంగా. అందుకే వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఎన్ని సంవత్సరాలుగా ఇక్కడికి వస్తారు సార్? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తుంటారు? నేను 10 సంవత్సరాలుగా వస్తూ ఉంటాను. 10 సంవత్సరాలుగా వస్తుంటారు. ఎలా అనిపిస్తుంది సార్? చాలా బాగా అనిపిస్తుంది. ఎక్కడి నుంచి వస్తారు సార్ మీరు? తార్నాక నుండి వస్తాను. తార్నాక నుంచి వస్తారు. మరి ఇక్కడ అంతా మంచిగా అనిపిస్తుంది? అంతా బాగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. ఏం చెప్తారు సార్ ఈసారి? అందరూ సుఖ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఓకే, చూసాం కదా మరి ఇక్కడ ఎంత బాగా భక్తులు వస్తున్నారు. సార్ చెప్పండి సార్, మీకు ఎలా ఉంటుంది సార్ ఇక్కడ దర్శనానికి? చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ టైం బాలాపూర్ గణపతిని ఫస్ట్ టైమా సార్? కరీంనగర్ నుండి వచ్చామాట. కరీంనగర్ నుంచి ఇక్కడికి వచ్చారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉంది. మీరు ఒక్కరే వచ్చారా సార్?
నేను ఒక్కనే వచ్చాను, ఒక్కనే వచ్చారు. ఫ్యామిలీతో రాలే, ఒక్కనే వచ్చాను, చాలా హ్యాపీ. అంటే ఇక్కడ హైదరాబాద్ లో బాలాపూర్ గణేశుని గురించి కరీంనగర్ లో ఎలా మాట్లాడుకుంటారు సార్? చాలా ఎప్పుడు లడ్డు గురించి ప్రత్యేకంగా డిస్కషన్ నడుస్తుంటది. బాలాపూర్ గణపతి లడ్డు వేలంపాట గురించి. అట్లాంటి లడ్డు వేలంపాట కాకుండా డైరెక్ట్ గణేశుని దర్శించడం రావడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మరి చూస్తున్నాక ఇంకా కొంతమంది భక్తులది ఒపీనియన్ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మేము గత 10 సంవత్సరాల నుంచి వస్తున్నాము. మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. మేము ప్రతి సంవత్సరము ఇక్కడికి రావడం అంటే చాలా అదృష్టం అనుకోవాలి. మాకు చాలా మంచి ఉంటుంది, చాలా దర్శనం చేసుకుంటాం. ప్రతి ఏడు మిస్ కాకుండా వస్తాం బాలాపూర్ గణేష్ దగ్గరికి. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. థ్యాంక్ యూ మేడం. ఎలా అనిపిస్తుంది బాలాపూర్? సూపర్ మేడం, సూపర్. ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? నేను ఇక్కడ 2 సంవత్సరాలు మేడం ఇప్పుడు రావడం. ఎలా అనిపించింది? సూపర్ మేడం, చాలా బాగుంది. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నువ్వు చెప్పు, జై బోలో గణేష్ మహారాజ్ కి జై జై అను. అమ్మ, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తూ ఉంటారు? 3 ఏళ్ళ సంతోషం. 3 ఏళ్ల నుంచి వస్తారు. ఎక్కడి నుంచి వస్తారు తల్లి? ఏం చేయాలి తుర్కేం ఎలా అనిపిస్తారు మీకు ఇక్కడ? బాగుంది. బాగుందంటారా? లడ్డు గురించి మాట్లాడుతూ ఉంటారా అక్కడ? నువ్వు చెప్పు, జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. గణపతి బప్పా గణపతి బప్పా మోరియా మోరియా. తర్వాత ఆలా లడ్డు చోరియా చోరియా. లడ్డు. ఓకేనా? మీరు చెప్పండి మేడం, ఎన్ని సంవత్సరాల నుంచి? ఎవ్రీ ఇయర్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తారు మీరు? బిఎన్ రెడ్డి. బిఎన్ రెడ్డి నుంచి. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. బాగుంటుందంట. ప్రతిసారి ఏదో ఒక ఎఫెక్ట్ పెట్టడం, బిగ్ విగ్రహం పెట్టడం చాలా బాగుంది. ఈసారి మరి చోళది పెట్టారు. చాలా బాగుంది, పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. మీరు చెప్పండి మేడం, ఎలా ఉంది ఇక్కడ బాలాపూర్ గణేష్ దగ్గరికి ఎప్పటి నుంచి వస్తారు? బాగుందండి. సెట్టింగ్ చూడడానికి కోసం అయినా రావాల్సింది. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? 5 years నుంచి వస్తుంది. 5 years నుంచి. ప్రతి ఇయర్ వస్తుంటారా? సూపర్ సూపర్ సూపర్. మేడం, మీరు ఎక్కడి నుంచి? హలో అండి, యాక్చువల్లీ స్వర్ణగిరి వెళ్ళలేదు, ఇక్కడ సెటప్ పెట్టారు కదా, సరే అలాగైనా దర్శనం అవుతుంది. ఎవ్రీ ఇయర్ వస్తుంటాము. లాస్ట్ టైం అయోధ్య ఉంది, ఈసారి స్వర్ణగిరి. చాలా బాగుంది అసలు. యా యా సూపర్ సూపర్. యా యా షూర్. బాగుంది. ఈసారి ఏం కోరుకుంటున్నారు గణేష్? మనం రావడమే ఇక్కడ గొప్ప, ఆయన కావాల్సింది మనకి ఇస్తాడు. థ్యాంక్ యూ సో మచ్. మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడ హైత్ నగర్ నుంచి వచ్చాం మేడం. హైదరాబాద్ నుంచి వచ్చారు. ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? మేము ఇక్కడికి రావంటే 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు. ఎలా అనిపిస్తుంది గణేశుడు ఈసారి? చాలా స్పెషల్ అనిపిస్తుంది. ఈసారి స్వర్ణగిరితో మాకు దర్శనం ఇచ్చిండు. ఓకే, సెట్టింగ్ అంతా చూసారా? చూసాం మేడం. స్వర్ణగిరి టెంపుల్ ఇక్కడే చూసారా? ఇక్కడే చూసాం మేడం, వెళ్ళలే అక్కడికి, కానీ ఇక్కడ దర్శనం అయ్యింది. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. అమ్మ చెప్పండి అమ్మా, మీరు ఎన్ని సంవత్సరాలకి ఇక్కడికి వస్తున్నారు? ఈసారి ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైమా? ఎక్కడి నుంచి? చెంపాపేట నుంచి. చెంపాపేట నుంచి. చాలా బాగుంది. స్వర్ణగిరి టెంపుల్ చూసారా? ఫస్ట్ చూడలే, ఇంకా ఇక్కడే చూస్తున్నాం, ఇప్పుడే చూస్తున్నాం. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది, చాలా బాగుంది. చాలా బాగుంది. ఏం చెప్తారమ్మా ఈసారి గణేషునికి ఏం కోరుకోబోతున్నారు? ఏం ఆరోగ్యంగా ఉండాలి, జనం బాగుండాలి అని. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year masters, యూకేలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.